నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కోవిడ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. అస్థిర ఆర్థిక పరిస్థితులతో పలు దేశాల కేంద్ర బ్యాంకులు కూడా పుత్తడి వైపే చూస్తున్నాయి. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది ధనత్రయోదశి బంగారం వ్యాపారులకు సిరులు కురిపించిందని చెప్పాలి. వచ్చే ఏడాది బంగారానికి డిమాండ్ మరింత పెరుగుతుందని చెప్తున్నారు. బంగారం డిమాండ్ పెరగడానికి కారణం ఏంటి? బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలేంటి? ఇప్పుడు బంగారం కొంటే లాభమా నష్టమా? బంగారాన్ని భారతీయులు సెంటిమెంట్గా భావిస్తారు. అయితే 2 ఏళ్లుగా బంగారం కొనుగోళ్లపై కరోనా దెబ్బ పడింది. ఈసారి ధనత్రయోదశికి మాత్రం అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇప్పటికే రీటైల్ డిమాండ్ బలంగా ఉన్న తరుణంలో వచ్చే ఏడాది బంగారానికి మరింత డిమాండ్ ఉంటుంది అన్న అంచనాలున్నాయి. బంగారం అంటే మహిళలకు ఎంతో మక్కువ. ఆభరణాల కొనుగోలుకు భారతీయ మహిళలు ప్రాధాన్యమిస్తూ ఉంటారు. ప్రతి ఏటా దీపావళి, ధనత్రయోదశి, అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తే శుభసూచకమన్న నమ్మకం కొనసాగుతోంది. గత 3 దీపావళి పండుగల టైంలో బంగారం ధరలు ప్రియంగా మారాయి. బులియన్ వర్గాల అంచనా ప్రకారం వచ్చే దీపావళి వరకు తులం బంగారం ధర 52 నుంచి 53 వేల మధ్య పలుకుతుందని భావిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం తులం బంగారం 48,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేకించి అమెరికాలో డాలర్, బాండ్ల మార్కెట్ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. అందువల్లే బంగారం ధరలు ఓ మోస్తరుగా ఉన్నాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో యుఎస్ బాండ్లు బలహీనపడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ తన వైఖరిని మార్చుకోనుండడమే దీనికి కారణం. ఒకవేళ బాండ్ల జారీ, వాటి ధరలపై ఫెడ్ రిజర్వ్ తన వైఖరిని మార్చుకుంటే కొంతకాలం బంగారం ధరలు పైపైకి దూసుకెళ్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులు బంగారంతో లావాదేవీలపై నేరుగా ప్రభావం చూపుతాయి. వడ్డీ రేట్లు పెరిగితే చాలా దేశాల కేంద్రీయ బ్యాంకులు బంగారం వంటి సురక్షితమైన ఆస్తులపై పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యలు వెంటాడుతున్నాయి. చైనా రియాలిటీ సంస్థ ఎవర్ గ్రాండే అప్పుల వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. ప్రపంచ దేశాల్లో ఇప్పుడిప్పుడే విద్యుత్ కొరత సమస్య మొదలైంది. ఇక చైనా, అమెరికా మధ్య వాణిజ్యం బలోపేతానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ న్యూ కరోనా వేరియంట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ మున్ముందు బంగారం ధరలు ప్రియమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019-20లో బంగారం ధరలు 52.25% పెరిగాయి. 2021లో మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉండడమో ఓ మోస్తరుగా తగ్గడమో జరిగింది. ఈ ఏడాది 10 గ్రాముల బంగారం ధర 47,000 నుంచి 49,000 మధ్య తచ్చాడింది. బంగారం గిరాకీలో చైనా ఫస్ట్. కరోనా తర్వాత దేశీయంగా శరవేగంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. 2020తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారానికి 47% గిరాకీ ఎక్కువైంది. 2020 ద్వితీయ త్రైమాసికంలో 94.6 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది 139 టన్నులకు దూసుకెళ్లింది. అలాగే జ్యువెలరీకి కూడా డిమాండ్ 58% ఎక్కువైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 96.2 టన్నుల వద్ద నిలిచింది. ఎకానమీ పుంజుకోవడంతో పాటు గిఫ్ట్లు ఇవ్వడం కోసం బంగారం కొనుగోలుకు డిమాండ్ పెరిగింది. గోల్డ్ ఇండస్ట్రీకి సంబంధించిన మార్కెట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ WGC ఇండియన్ గోల్డ్ మార్కెట్కు సంబంధించి ఖచ్చితత్వంతో సమగ్ర నివేదికలు అందిస్తుంది. ప్రస్తుతం ఇది దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ఓ నివేదిక అందించింది. ఈ నివేదిక ప్రకారం ఆర్థిక వృద్ధి కారణంగా 2022లో బంగారం డిమాండ్ భారీగా పెరుగుతుంది. పండగల కాలంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి రీటైలర్లు ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశం ఉంది. కాబట్టి 2022లో గోల్డ్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. అయితే భవిష్యత్తులో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగితే బంగారం డిమాండ్ తగ్గే అవకాశం ఉందని తెలిపింది. భారత్లో పెరుగుతున్న ఆదాయం బంగారం డిమాండ్ పెరిగేలా చేస్తోందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ విలువైన మెటల్ అమ్మకాలు పెరుగుతాయని WGC పేర్కొంది. 1990ల కాలం నుంచి మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరిగిందని, గృహ ఆదాయాలు పెరిగాయని వివరించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో తలసరి నికర ఆదాయం సంవత్సరానికి 7,000 నుంచి 1,34,186కు పెరిగిందని తెలియజేసింది. ఈ స్థాయిలో ఆదాయం పెరిగినప్పటికీ గతంలో చేసినంతగా ఇప్పుడు అధికంగా పొదుపు చేయటం లేదని, ఫలితంగా బంగారాన్ని కేటాయించే పొదుపు తగ్గొచ్చని అభిప్రాయపడింది. దీర్ఘకాలంలో ఆదాయం అనేది గోల్డ్ డిమాండ్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఇది ఇతర అంశాలపై కూడా ఆధారపడుతుందని నివేదిక వివరించింది. పాలసీ మేకర్స్ దిగుమతుల ద్వారా మాత్రమే బంగారం డిమాండ్ అంచనా వేస్తున్నందున పాలసీ చర్యలకు మద్దతు కొరవడిందని పేర్కొంది. పారదర్శకతను మెరుగుపరిచేందుకు పరిశ్రమల సమన్వయంతో ప్రయత్నాలు చేయటం లేదని నివేదిక పేర్కొంది. వినియోగదారులలో నమ్మకంతో పాటు అవగాహన పెంచడం ద్వారా ఇండియా గోల్డ్ డిమాండ్ పెరగవచ్చని సూచించింది.
రెండేళ్లుగా కొనుగోలు లేక డీలా పడ్డ బంగారానికి ఈ ఏడాది ధనత్రయోదశి బాగా కలిసొచ్చింది. కోవిడ్ సర్దుమణిగి ఆర్థిక పరిస్థితులు కుదుట పట్టడంతో కొనుగోలుదారులు మళ్లీ నగల షాపుల ముందు క్యూలు కట్టారు. దీంతో ఒక్కరోజే దేశవ్యాప్తంగా 75,000 కోట్ల విలువైన బంగారం, వెండి నాణాలు, బిస్కెట్లు, నగలు అమ్ముడై ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఇది దాదాపు కోవిడ్ ముందు స్థాయి అమ్మకాలకు సమానం. గత ఏడాదితో పోల్చిన అమ్మకాలు రెట్టింపాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు షాపులకు వచ్చి కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా గత ఏడాదితో పోలిస్తే 40% వరకు పెరిగింది. ధనత్రయోదశి సందర్భంగా కొనుగోలుదారులు ఏమాత్రం వెనకాడకుండా కొనుగోలుకు దిగారు. ధనత్రయోదశి నాడు కొద్దిగానైనా బంగారం కొనాలన్న సెంటిమెంటు ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది. ఈసారి కూడా ఎక్కువ మంది సగటున 3,000 నుంచి 4,000 మించని తేలికపాటి నగల కొనుగోలుకే మొగ్గు చూపారు. అయితే ఇప్పటికీ రీటైల్ మార్కెట్లో బంగారం దిగుమతికి మంచి డిమాండ్ ఉంది. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది గిరాకీ ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు. కోవిడ్ తర్వాతి కాలంలో బంగారానికి ప్రాధాన్యత పెరిగింది. బంగారం రిజర్వులు ఎక్కువగా ఉన్న దేశాలు నిల్వల్ని ఇంకా పెంచుకుంటున్నాయి. దీంతో మార్కెట్ కూడా ప్రభుత్వాన్ని అనుసరించే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $2,000 దాటే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ కీలకమైన పరిణామం జరగొచ్చని ఫోరెన్సిక్ మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. గత 2 ఏళ్లుగా బులియన్ మార్కెట్లో దిద్దుబాటు కనిపించింది. కానీ ఇప్పుడు క్రమంగా పెరుగుతున్న డిమాండ్ పుత్తడిని మరోసారి గరిష్ట స్థాయికి చేరుస్తుంది అన్న ఆశావహ దృక్పథం ఇన్వెస్టర్లలో ఉంది. ఈ ఏడాది ప్రథమార్థానికి సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థ ఆశించిన దానికంటే వేగంగా పుంజుకుంటోందని స్పష్టమవుతోంది. ద్వితీయార్థంలో పండుగల సీజన్లో కొనుగోళ్లు వెల్లువెత్తుతాయని కూడా అంచనాలున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం కూడా ఆ అంచనాలను బలపరుస్తోంది. రీటైల్ మార్కెట్ నుంచి బలమైన డిమాండ్ కొనసాగితే బంగారం మరోసారి గరిష్ట స్థాయికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వడ్డీ రేట్లలో స్వల్ప మార్పులకు కూడా బంగారం త్వరగా స్పందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో బంగారం పాలసీకి సంబంధించిన మార్పులపై కొంత భయాలున్నాయి. అయితే ద్రవ్యోల్బణం పెరుగుతున్న పరిస్థితుల్లో అన్ని దేశాల కేంద్ర బ్యాంకుల చర్యలు బంగారమే సురక్షితమైన పెట్టుబడి అన్న అంశాన్ని మరోసారి ధృవీకరించేలా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి సమీక్షలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి పెద్ద ఎత్తున బాండ్ల అమ్మకాలు ప్రకటిస్తుందని అంచనాలున్నాయి. ఈ పరిస్థితులకు తగ్గట్టుగా ఫోరెన్సిక్ మార్కెట్ అన్ని రకాలుగా సిద్ధమైందే. ఈ పరిణామాలన్నీ బంగారం కొనుగోళ్లు వెల్లువెత్తడానికి దోహదపడతాయని భావిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి దీపావళి సీజన్ బంగారం వ్యాపారులకు బాగా కలిసొచ్చింది. పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. పుత్తడి రీటైల్ డిమాండ్ కూడా సెప్టెంబర్ నాటికి 740 టన్నులుగా ఉంది. రిస్కీ పెట్టుబడులు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయితే ఊహించినంతగా లాభాలు కూడా ఇచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఏ చిన్న తేడా వచ్చినా అది సురక్షిత పెట్టుబడి మార్గంగా భావించే బంగారం డిమాండ్కు దారితీసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా లేదా అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి బంగారానికి డిమాండ్ బాగున్నా భవిష్యత్తు ఏంటి అన్న ప్రశ్నలున్నాయి. అయితే ఏడాది వరకు కనకానికి ఢోకానే లేదని విశ్లేషకులు చెప్తున్నారు. కోవిడ్ తర్వాత పుంజుకుంటున్న డిమాండ్ కొన్నాళ్ల పాటు స్థిరంగా కొనసాగుతుందని భరోసా ఇస్తున్నారు. ఇతర పెట్టుబడి మార్గాలు అనుకున్నంతగా ప్రతిఫలం ఇవ్వకపోతే బంగారానికి మరింతగా డిమాండ్ వచ్చే సూచనలున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా పుంజుకుంటోంది. ప్రధాన నగరాల్లో కోవిడ్ ముందు నాటి స్థితి వచ్చేసింది. హైదరాబాద్లో అయితే రియల్ ఎస్టేట్ రేసు గుర్రంలో దూసుకెళ్తోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్థిరీకరణ వచ్చినా కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. 2021 ప్రథమార్థంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసింది. ఈ ఏడాది జూన్ నాటికి ఆర్బీఐ దగ్గర 700 టన్నుల బంగారం ఉంది. ఈ ఏడాది ప్రథమార్థంలో 29 టన్నుల బంగారం కొన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. గత 2 ఏళ్లలో ఆర్బీఐ దగ్గర బంగారం నిల్వలు 27% పెరిగాయి. 2018లో ఆర్బీఐ దగ్గరున్న బంగారం నిల్వలు 558 టన్నులు మాత్రమే. ప్రపంచ స్వర్ణ మండలి లెక్కల ప్రకారం జూన్ నెలలో ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు కొన్న బంగారంలో ఆర్బీఐ వాటా 30%గా ఉంది. మిగతా బ్యాంకులన్నీ కలిపి ఈ నెలలో కేవలం 32 టన్నుల బంగారం మాత్రమే కొనుగోలు చేశాయి. ఆర్బీఐ మాత్రం ఒక్క నెలలోనే 9.4 టన్నుల బంగారం కొంది. ప్రపంచంలో అతి ఎక్కువ బంగారం నిల్వలున్న కేంద్ర బ్యాంకుల జాబితాలో ఆర్బీఐ 10వ స్థానంలో ఉంది. భవిష్యత్తులో కూడా బంగారం నిల్వలు పెంచుకునే దిశగా ఆర్బీఐ ఆలోచనలున్నాయి. వచ్చే ఏడాదిలో 10% నిల్వలు పెంచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా స్థిరత్వం కోసం బంగారాన్ని మించింది లేదని ఆర్బీఐ బలంగా నమ్ముతోంది. ఒక్క ఆర్బీఐ అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకుల ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవాలని చూస్తున్నాయి. పెట్టుబడుల్లో వైవిధ్యంతో పాటు రిస్కును తట్టుకోవడానికి అన్ని కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నమ్ముకుంటున్నాయి.
ఈ పరిణామాలన్నీ కూడా బంగారం డిమాండ్ను మరింత పెంచేందుకు దోహదం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు కలిపి ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 333 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. గత 5 ఏళ్ల మొదటి 6 నెలల కొనుగోలుతో పోలిస్తే ఇది 39% అధికం. థాయిలాండ్, బ్రెజిల్, హంగేరీ కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలులో ముందున్నాయి. ఈ 3 బ్యాంకులే 207 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. థాయిలాండ్ సెంట్రల్ బ్యాంక్ 90 టన్నులు, హంగేరీ సెంట్రల్ బ్యాంక్ 19 టన్నులు, బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ 53 టన్నులు బంగారం కొన్నాయి. అయితే అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు అత్యధికంగా బంగారం కొనడానికి బలమైన కారణమే ఉంది. అదే ద్రవ్యోల్బణం. ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. మన దేశంలో కూడా మేలో ద్రవ్యోల్బణం 5 దశాబ్దాల గరిష్టానికి చేరింది. దీంతో రిస్క్ తట్టుకోవడానికి బంగారాన్ని మించిన సురక్షిత పెట్టుబడి లేదని మరోసారి రుజువైంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరే సమయంలో కూడా బంగారంపై నష్టం భయం లేకపోవడం కలిసొచ్చింది. ద్రవ్యోల్బణానికి విరుగుడుగా బంగారంపై పెట్టుబడులు పెట్టాలనే ప్రాథమిక ఆర్థిక సూత్రాన్ని అన్ని కేంద్ర బ్యాంకులు తూచా తప్పకుండా పాటించాయి. అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్ కూడా ఇందుకు అనుగుణంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఎక్కువగా నాణాలు, ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. 1930 నుంచి బంగారు నాణాల చెలామణి నిలిపివేశారు. 2012 నాటికి 174,100 టన్నుల బంగారం ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయిందే. ఉత్పత్తి అవుతున్న బంగారంలో 50% నగల తయారీలో, 40% పెట్టుబడిగా, మిగిలిన 10% పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. ఇక ఇండియా విషయానికొస్తే ఆర్బీఐ దగ్గర కావలసినంత బంగారం నిల్వలు ఉన్నాయి. మరింతగా బంగారంపై పెట్టుబడి పెట్టడానికి కూడా ఆర్బీఐ సిద్ధంగా ఉంది. గత 12 నెలల్లో ఏకంగా 75 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. సెప్టెంబర్ నాటికి ఆర్బీఐ దగ్గర 743 టన్నుల బంగారం ఉంది. గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే ఇది 11% ఎక్కువ. గత ఏడాది సెప్టెంబర్లో ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం నిల్వ 668 టన్నులు. బంగారంపై పెట్టుబడుల విలువ కూడా 7,150 కోట్ల రూపాయల వరకు పెరిగింది. ఓ దశలో 56,000కు చేరిన 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 48,000కు పడిపోవడంతో బంగారం విలువ స్వల్పంగా పెరిగింది. రాబోయే రోజుల్లో బంగారం మళ్లీ గరిష్ట స్థాయికి చేరుతుంది అన్న అంచనాతో ఆర్బీఐ పెట్టుబడుల విలువ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. గత 2 ఏళ్లలో ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం నిల్వలు 125 టన్నులు పెరిగాయి. దీంతో ప్రపంచంలో అతి ఎక్కువ బంగారం నిల్వలు ఉన్న దేశాల్లో ఇండియా 9వ స్థానంలో నిలిచింది. భారత్ దగ్గరున్న మొత్తం బంగారం ఆర్బీఐ కస్టడీలో లేదు. 451 మెట్రిక్ టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ కస్టడీలో ఉంది. 292 టన్నుల బంగారం మాత్రం దేశీయంగా అందుబాటులో ఉందని ఆర్బీఐ లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై బంగారం నేరుగా ప్రభావం చూపకపోయినా కేంద్ర బ్యాంకులు మాత్రం ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నమ్ముకుంటున్నాయి. గత కొన్నేళ్లుగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలులో వేగం పెంచాయి. గోల్డ్ స్టాండర్డ్స్ ముగిసిన తర్వాత 2018లో కేంద్ర బ్యాంకులు రికార్డు స్థాయిలో కొనుగోలు చేశాయి. గత 11 ఏళ్లుగా బంగారం కొనుగోలులో అత్యధిక వాటా కేంద్ర బ్యాంకులదే. ప్రస్తుతం ప్రపంచంలో బంగారం 3వ విలువైన పెట్టుబడిగా చెలామణి అవుతోంది. మొదటి స్థానంలో యుఎస్ డాలర్ ఉండగా 2వ స్థానంలో యూరో ఉంది. ప్రపంచ బంగారం నిల్వ కేంద్రాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది. 63% మంది పెట్టుబడిదారుల బంగారం ఇక్కడే ఉందని ప్రపంచ స్వర్ణ మండలి లెక్కలు చెప్తున్నాయి. బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తున్న ట్రెండ్కు ఇది సంకేతంగా నిలుస్తోంది. దేశీయ నిల్వలు కూడా 39% పెరిగాయి. ఇవి కూడా గతంతో పోలిస్తే ఎక్కువే. 21% కేంద్ర బ్యాంకులు వచ్చే ఏడాదిలో తమ బంగారం నిల్వలు పెంచుకోవాలని చూస్తున్నాయి. ఆర్థిక సంక్షోభ సమయాల్లో తమ దగ్గరున్న బంగారాన్ని అత్యధిక రేటు పలకడం కేంద్ర బ్యాంకుల్ని బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఉసుగొల్పుతోంది. కేంద్ర బ్యాంకులకు పొంచి ఉన్న మార్కెట్ రిస్కుల్లో కరెన్సీ రిస్క్, వడ్డీ రేట్ల రిస్కుతో పాటు బంగారం రేట్లు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా కేంద్ర బ్యాంకులు బంగారు కొనుగోలులో మేటిగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేస్తోంది. అయితే గత దశాబ్ద కాలంతో పోలిస్తే ఈ కొనుగోలు తక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. ఫిజికల్ గోల్డ్తో పోలిస్తే డిజిటల్ గోల్డ్ కూడా క్రమంగా పుంజుకుంటోంది. మన దేశంలో కోవిడ్ కాలంలో డిజిటల్ గోల్డ్కు ఆదరణ పెరిగింది. ఇప్పటికీ ఇది శైశవ దశలోనే ఉంది. కేవలం 1-2% మంది మాత్రమే డిజిటల్ గోల్డ్పై పెట్టుబడులు పెడుతున్నారు. అయితే మిగతా దేశాల్లో మాత్రం డిజిటల్ గోల్డ్కు ఆదరణ ఎక్కువగా ఉంది. కనీస స్థాయిలో బంగారం కొనాలన్న నిబంధన లేకపోవడం, గోల్డ్ ట్రేడింగ్ చేసే వీలుండడం, కావలసిన సమయంలో అమ్ముకునే సౌలభ్యం వంటి అంశాలు పెట్టుబడిదారులను డిజిటల్ గోల్డ్ వైపు చూసేలా చేస్తున్నాయి. అయితే మన దేశంలో మాత్రం ఫిజికల్ గోల్డ్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మన దగ్గర బంగారాన్ని పెట్టుబడి సాధనం కంటే సెంటిమెంట్గా భావించే పరిస్థితి ఉంది. పైగా డిజిటల్ గోల్డ్లో బంగారం మన కస్టడీలో ఉంది.
అదే ఫిజికల్ గోల్డ్ అయితే అది మన స్వాధీనంలో ఉంటుంది. డిజిటల్ గోల్డ్ కంటే ఫిజికల్ గోల్డ్పై పెట్టుబడే ఎక్కువ తృప్తినిస్తుందని భారతీయులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ బంగారం మార్కెట్లపై ఐఐఎం అహ్మదాబాద్లో ఉన్న ఇండియన్ గోల్డ్ పాలసీ కేంద్రం అధ్యయనం చేసింది. దాదాపు 48 దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లను పరిశీలించాయి. గ్లోబల్ ట్రెండ్ చూసుకుంటే కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న అత్యధిక బంగారం నిల్వలు భవిష్యత్పై అస్థిరతను తగ్గించడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతాయి. కోవిడ్ కారణంగా ప్రపంచ దేశాల అప్పులు పెరుగుతున్న తరుణంలో బంగారంపై పెట్టుబడులు పెరగడం విదేశీ మారక నిల్వల్లో వైవిధ్యానికి దోహదం చేస్తోందని నమ్ముతున్నారు. మెరుగైన బంగారం నిల్వలు అంతర్జాతీయ మార్కెట్లో అప్పుల కోసం వెళ్లే పరిస్థితిని నియంత్రిస్తాయి. బలమైన జీడీపీ గణాంకాలు, ఆర్థిక వృద్ధి, మెరుగైన విదేశీ మారక నిల్వలు ఆయా దేశాల సార్వభౌమ రేటింగ్ను మెరుగ్గా ఉంచుతాయి. తద్వారా అప్పుల కోసం వెళ్లాల్సిన అగత్యం తప్పుతుంది. ఒకవేళ క్లిష్ట పరిస్థితుల్లో అనుకున్నంత బంగారం నిల్వలు లేకపోతే సదరు దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి డిఫాల్టర్లుగా మారే ప్రమాదం ఉంటుంది. కోవిడ్ కారణంగా ధనిక దేశాలు, పేద దేశాలన్న తేడా లేకుండా అన్ని దేశాల సార్వభౌమ రేటింగ్లు దారుణంగా పడిపోయాయి. ధనిక దేశాలు కూడా చరిత్రలో ఎప్పుడూ చూడని ఆర్థిక సంక్షోభాన్ని చూడాల్సి వచ్చింది. నిరుద్యోగ రేటు ఊహించినంతగా పెరిగింది. ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి తగినన్ని బంగారం నిల్వలు సహాయపడతాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ కారణంగానే గతంలో బంగారంపై పెద్దగా ఆసక్తి చూపని దేశాలు కూడా ఇప్పుడు వీలైనంత బంగారం కొనిపెట్టుకోవాలనే దృష్టిలో ఉన్నాయి. ఓవైపు రీటైల్ మార్కెట్ డిమాండ్కు తోడు కేంద్ర బ్యాంకుల నుంచి కూడా బంగారానికి డిమాండ్ ఉండడంతో భవిష్యత్తులో పసిడి రేసుగురువులా పరుగులు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.